క్రీస్తేసు బలియాగము, ఇది మనుజాలికి రక్షణ భాగ్యము. అరుదించే ప్రభు యేసు ఈ బలి పూజలు, క్రీస్తేసు బలియాగము. ఆనాటి మన యేసు అద్భుత బలి ఫలం, ఈనాటి మనుజులకు పుణ్యఫలం. ఆనాటి మన యేసు అద్భుత బలి ఫలం, ఈనాటి మనుజులకు పుణ్యఫలం. శాశ్వత రక్షణ బలి ఇదియే, పరమున చేర్చేడి బలి ఇదియే. పాల్గొనరారే వేడగరారే, మన ప్రభు దీవెన పొందగరారే. పాల్గొనరారే వేడగరారే, మన ప్రభు దీవెన పొందగరారే. క్రీస్తేసు బలియాగము, ఇది మనుజాలికి రక్షణ భాగ్యము. అరుదించే ప్రభు యేసు ఈ బలి పూజలు, క్రీస్తేసు బలియాగము. అందరికీ సాయంకాల వందనాలు. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు మలఖేల్ కుటుంబ సభ్యులు శ్రీమతి మరియమ్మ అన్నకుట్టి, ఏలికుట్టి, త్రిసియా కుట్టి, జేకబ్ థోమస్, సిసిలిమా మెస్, చిన్ని పోలి మరియు మాలఖేల్ కుటుంబ సభ్యులందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరినట్లుగా సిస్టర్ థామసినా మరియు సిజేఎంజే సిస్టర్స్కు దేవుని దీవెనలు, జేఎంజే సిస్టర్స్కు దేవుని దీవెనలు, శ్రీ థోమస్, కేథరిన్, అన్నమ్మ, మరియమ్మ, అన్నకుట్టి, సిస్టర్ అల్ఫోన్సా, సిస్టర్ బ్రిడ్జెట్, సిస్టర్ మేరీ థామస్, శ్రీ వి జోసఫ్ పోలీవర్కి, కె జోసఫ్ మౌలి, శ్రీ జార్జి థామస్లకు ఆత్మనిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు శాంతి జ్యోతి మార్టిన్ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఎస్ మోజెస్, సెసిలియా మోజెస్ మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఖమ్మం మిత్రాసనం, గుట్టల బజార్ విచారణ, భీమిశెట్టి నక్షత్రం కుటుంబంలో మరణించిన భీమిశెట్టి ప్రకాశం ఆత్మ నిత్య విశ్రాంతి, కుటుంబంలో మంచి ఆరోగ్యం, శాంతి సమాధానాలు, వృత్తి విద్యలో అభివృద్ధి, తలంపులు నెరవేరినట్లుగా బాలయేసు పేరిట పూజ. గుంటూరు మిత్రాసనం, తాళచెరువు విచారణ, సృజనారెడ్డి, ఏరువ రవికుమార్ రెడ్డిలకు మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం, మధురవాడ విచారణ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బూర్లే రవీంద్ర ప్రసాద్, మేరీ పద్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు, బూర్లే రోస్ మేరీ, మెర్సీ ఏంజెల్కు మంచి జ్ఞానం, భవిష్యత్తు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. అన్నమ్మకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. మచిలీపట్నం విచారణ మందా వెరోనికకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. మారంరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోగ్యమేరి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా సుకేత్ రెడ్డికి మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు ప్రసాదించమని బాలయేసు పేరిట కుటుంబ సభ్యుల పూజ. జేబియర్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. 4వ జన్మదినం జరుపుకుంటున్న తిరుమల రెడ్డి మేరీ ప్రిన్సికారెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తు ప్రసాదించమని తిరుమల రెడ్డి ప్రణీత్ కుమార్, దివ్యమాధురి, డెల్విన్ రెడ్డి అర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నాచారం విచారణ జన్మదినం జరుపుకుంటున్న నన్నం హృదయరాజుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కృతజ్ఞతాబలిని ఎన్ అంతోనమ్మ, తేజస్, తనూష మరియు కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. నల్గొండ మిత్రాసనం
జడ్డు లూయిస్ రెడ్డి లిల్లీ మేరీ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు తలంపులు నెరవేరినట్లుగా లూయిస్ రెడ్డికి మంచి ఆరోగ్యం ప్రసాదించమని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. తాళ్ళ చెరువు విచారణ గంజి జోజిరెడ్డి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను పశువులు పంటలను ఆశీర్వదించమని, చిన్నారి బిడ్డలకు మంచి భవిష్యత్తును ఆయురారోగ్యములను ప్రసాదించమని, కుటుంబంలో మరణించిన ఎన్నారెడ్డి మరియమ్మ అన్నమ్మ శివరెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా దివ్య బాలయేసు పేరిట పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న ధర్మదాతలందరి కోసం ఈ పవిత్ర పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, స్నేహితులారా, ఈరోజు సువార్త ద్వారా ప్రభువు మనకు వివిధమైనటువంటి సందేశాలను ఇస్తున్నారు. వాటిలో ప్రధానమైనటువంటిది నీ వెలుగును ఇతరుల ముందు ప్రకాశింపనిమ్ము. ప్రతి వ్యక్తి దేవుని నుంచి పొందేటటువంటి ఆ వెలుగును మనతోనే ఉంచుకోకుండా ఆ వెలుగును ఇతరులకు ప్రతిబింబించేటటువంటి వారిగా మనం ఉండాలని, ఆ విధముగా జీవించినటువంటి ఒక పునీతురాలు పునీత అంజలా మెరిసీ గారి పండుగను కూడా ఈరోజు మనము కొనియాడుతూ ఉన్నాము. అదే విధముగా నీవు కొలుచు కొలత, ఇతరులకు నీవు ఏ కొలతతో కొలుస్తావో నీవు కూడా అదే కొలతతో కొలవబడతావు. మనందరం ఇతరులను మోసం చేయాలని చూస్తాం, కానీ మనం మాత్రం దీవెనలను పొందాలని ఆరాటపడతాం. ఇతరులకు హాని తలపెట్టాలని అనుకుంటాం, కానీ మనకు మాత్రం అంతా మేలే జరగాలని కోరుకుంటాం. కానీ ప్రభువు అటువంటి ఆలోచనను ఈరోజు ఖండిస్తూ, నీవు ఇతరుల మీద దయ, కనికరం, నీతి, నిజాయితీ, క్షమ చూపించినట్లయితే నీ మీద కూడా అది ఏదో ఒక రూపములో తిరిగి వస్తాయి అటువంటి మంచి ఆశీర్వాదాలు అని ప్రభువు ఈరోజు మనకు నేర్పిస్తున్నారు. మరి మనం ఇతరులను వేరే కొలతతో కొలుస్తూ మనం వేరే కొలతతో కొలవబడాలి అంటే అది సాధ్యము కాదని గుర్తిస్తూ ఈరోజు అటువంటి మనస్తత్వాన్ని మార్చేటటువంటి శక్తిని ఈ దివ్య బలి పూజలో పొందినట్లుగా వేడుకుందాం. పవిత్రమైన మనస్సుతో యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనుటకు ముందుగా మనం చేసిన తప్పిదములను, పాపములను తలచుకొని ఆ కరుణామయుని యొక్క క్షమాపణను, మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కన్యకయైన పునీత అంజలా మెరిసి మా కొరకు నీ కనికరమునకై సదా అర్థించుము.
కరుణించునుగాక. ఆమె కనబరచిన సోదర ప్రేమను వివేకమును మేము ఆదర్శముగా గైకొని నీ బోధలకు అంటిపెట్టుకొని ఉందుముగాక. వాటిని జీవితములో అమలు జరుపుచు మేము అంకిత భావముతోనూ త్యాగ నిరతితోనూ ముందుకు సాగునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ప్రభు, నీవు నన్నెంతగా పెద్ద చేయుటకు నేనే పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం నుండి 19వ వచనం వరకు మరియు 24వ వచనం నుండి 29వ వచనం వరకు. అప్పుడు దావీదు రాజు డేరా ప్రవేశించి యావే ఎదుట కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. ప్రభు, నీవు నన్నెంతగా పెద్ద చేయుటకు నేనే పాటివాడను, నా కుటుంబము ఏ పాటిది. అయినను నీ దృష్టికి ఇది ఏమీ గొప్ప కాదు. నీ వాగ్దానము పెక్కు తరముల వరకు ఈ సేవకుని కుటుంబమునకు వర్తించును. ఈ జనులను కలకాలము వరకు నీ వారిగా ఎన్నుకొంటివి, నీవే వీరికి దేవుడవైతివి. ప్రభు, నీ ఈ సేవకునకు ఇతని కుటుంబమునకు నీవు చేసిన వాగ్దానమును యుగ యుగముల వరకు నిలబెట్టుకొనుము. నీవు చెప్పిన ప్రకారమే చేయుము. సైన్యములకు అధిపతి యావే ఇశ్రాయేలీల దేవుడని ప్రజలు నిన్నెల్లప్పుడూ సన్నుతింతురుగాక. నీ సేవకుడు దావీదు కుటుంబము నీ ప్రాపున కలకాలము నిలుచును. సైన్యములకు అధిపతివై ఇశ్రాయేలుల దేవుడవైన నీవే నేను నీకొక మందిరమును నిర్మింతునని ఈ దాసునకు తెలియపరచితివి. కనుకనే నేడు నీ ఎదుట నేను ఈ ప్రార్థన చేయ సాహసించదని. ప్రభు యావే, నీవు యథార్థముగా దేవుడవు, నీ పలుకులు పరమసత్యములు. నీ సేవకుని గూర్చి ఈ మేలి మాట పలికితివి. కావున నీవి దాసిని వంశమును దీవింతివేని నా కుటుంబం వారు కలకాలము నీ ఎదుట బ్రతికిపోవుదురు. ప్రభు, నీవు మాట ఇచ్చితివి. ఇక నీ దీవెన వలన ఈ దాసుని వంశము సదా వర్ధిల్లునుగాక. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ప్రభు దావీదును అతడు అనుభవించిన శ్రమలను జ్ఞప్తి అందుకొనుము. అతడు నీకు చేసిన శబ్దములను బలాఢ్యుడవగు యాకోబు దేవుడవైన నీకు చేసిన ప్రమాణమును జ్ఞప్తి అందుకొనుము. అందరూ ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ప్రభువునకు ఒక స్థానము సిద్ధము చేయ వరకు బలాఢ్యుడగు యాకోబు దేవునికి వాసస్థలము తయారు చేయ వరకు నేను ఇంటికి పోను, పడకనెక్కను, నేను నిద్రింపను, రెప్ప వాల్పను అని దావీదు భాష చేశాను. అందరూ ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును.
పరులకు వెలుగును ప్రసాదించు. క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి, క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. పరులకు వెలుగును ప్రసాదించు. క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి, క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. కోపము ఉన్న చోటెల్లా నీదు శాంతిని స్థాపించ నేర్పించు. కోపము ఉన్న చోటెల్లా నీదు శాంతిని స్థాపింప నేర్పించు. ద్వేషము ఉన్న చోటెల్లా నీదు ద్వేషము ఉన్న చోటెల్లా నీదు ప్రేమను స్థాపింప నేర్పించు. ప్రేమను స్థాపింప నేర్పించు. శరణము 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 యేసా, శరణము 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 యేసా, శరణము 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 క్రీస్తా, శరణము 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 క్రీస్తా. పరులకు వెలుగును ప్రసాదించు. క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి, క్రొవ్వొత్తిలా నన్ను మార్చుము స్వామి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము 21వ వచనము నుండి 25వ వచనము వరకు. ఆ దినములలో యేసు వారితో ఇట్లనెను, ఎవడైనను దీపమును వెలిగించి దీపస్తంభముపై ఉంచును గాని గంప క్రింద గాని మంచము క్రింద గాని ఉంచడు కదా. దాచబడినది ఏదియు బట్ట బయలు కాకపోదు, బయలుపరచుటకే గాని ఏదియు దాచబడలేదు. కనుక వినుటకు వీనులున్నవాడు వినుగాక. మీరు శ్రద్ధతో ఆలకింపుడు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును, అంతకంటే అధికముగా కొలవబడును. ఉన్నవానికే మరింత వసగబడును, లేనివాని యొద్ద నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, మీ వెలుగును ఇతరులు చూచేటటువంటి రీతిగా, దీపమును వెలిగించి దీపస్తంభముపై పెట్టినటువంటి రీతిగా మీ వెలుగును ఇతరులకు ప్రకాశింపనిండు అని ప్రభువు ఈరోజు మొట్టమొదటి సందేశాన్ని ఇస్తున్నారు. అయితే తపస్సు కాల ప్రారంభము రోజున, విభూది బుధవారం రోజున పట్టణాలలో ప్రభు చెప్పేది దీనికి ఇంకా విరుద్ధంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. నీవు సత్కార్యములు చేయునప్పుడు నీ కుడి చేతితో చేసేటటువంటిది ఎడమ చేతికి తెలియకుండా చేయుము, అంతేగాని బ్యాండ్ మేళాలు పెట్టుకొని అందరికీ కనపడేటట్లు చేయమని చెప్పటం లేదు. మరి ఈరోజేమో నీ వెలుగును ఇతరులకు
కనపడేటటువంటి విధముగా ప్రకాశింపనిమ్ము అని ప్రభు పలుకుతున్నారు. ఏంటి ఈ రెండు పరస్పరం విరుద్ధమైనవా కావా అని మనం మొట్టమొదటిగా ధ్యానం చేసినట్లయితే, దీపస్తంభము మీద ఉన్నట్లయితేనే దీపమునకు విలువ, అంతేగాని గంప కిందో లేదా మంచం క్రిందనో దీపాన్ని పెట్టరు. మనము చేసేటటువంటి సత్క్రియలు ఇతరులకు ప్రేరణగను దేవునికి మహిమగను ఉండుటకు, మనలో మంచితనం దేవుని నుంచి వచ్చినది అని దేవుని మంచితనాన్ని ప్రతిబింబించేటటువంటి అద్దాల వలె మనం ఇతరులకు వెలుగుగా ఉండాలని ప్రభు కోరుతున్నారే తప్ప, అందరికీ చూపించుకో నువ్వు చేసేటటువంటి మంచి పనులు, అందరికీ కనపడటానికి, అందరి మెప్పులు పొందటానికి నీవు నీ పనులు ఇతరులకు చూపించు అని ప్రభువు ఈరోజు చెప్పటం లేదు. ఎందుకనగా వెలుగు అనేది దైవత్వానికి గురుతు. బైబిల్ గ్రంథంలో బాలయేసు జన్మించినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 9వ వచనములో దేవుని యొక్క మహిమ వెలుగుగా ఆ గొల్లల దగ్గర నిలిచి ఉంది అని మనం వింటున్నాం. అదేవిధముగా 2-3 రోజుల క్రితం పునీత పౌలు గారు మారు మనస్సు పొందిన పండుగ రోజున ఆయన మారు మనస్సు పొందినటువంటి సమయంలో ఆకాశము నుండి సూర్యుని కంటే ఇంకా తేట తెల్లమైనటువంటి శక్తివంతమైనటువంటి వెలుగు ఆయన చూపును పోయేటటువంటి విధముగా చేసింది. యూదా మతములో యూదా ప్రజలకు వెలుగు అనగా దేవుని యొక్క సన్నిధి. ఆయన వెలుగు రూపములోనే వాళ్ళతో నడిచాడు. అందుకే దీపస్తంభముపై నీ దీపమును ఉంచాలి అంటే ఏంటి? దేవుని యొక్క మంచితనాన్ని అద్దం ఏం చేస్తుంది? సూర్యుని ఎదురుగా అద్దం పెట్టినట్లయితే ఆ వెలుతురును తీసుకోదు, అది వెనక్కి కొడుతుంది, వెనక్కి పంపిస్తుంది. మనము కూడా దేవుని యొక్క మంచితనాన్ని ఇతరులకు ప్రతిబింబించేటటువంటి, ఇతరులకు పంచేటటువంటి అద్దములాగా ఉండాలి అని ఇక్కడ దీని యొక్క భావము. రెండవదిగా, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు కొలవబడను. అన్ని మతాలలో ఒక బంగారు నియమం, గోల్డెన్ రూల్ అనేది ప్రతి మతములో ఏదో ఒక రీతిలో ఉంది. ఆ సారాంశం, నీవు ఇతరులకు ఏదైతే ఇతరులు నీకు చేయకూడదని అనుకుంటున్నావో అది నీవు ఇతరులకు కూడా చేయవద్దు. ఇంకొక రకంగా చెప్పాలంటే, నీవు ఇతరుల నుంచి ఏమి పొందాలి, ఇతరులు నీకేం చేయాలని నీవు ఆశిస్తున్నావో ఇతరులకు నీవు అది చేయి అని అన్ని మతాలలో ఈ సారాంశం ఉంది. ప్రభువు ఈరోజు చెప్పే మాట కూడా అదే. ఏ కొలతతో నీవు కొలుస్తావో ఆ కొలతతోనే నీవును కొలవబడును. ఒక రైతు ఉండేవాడట. ఈ రైతు వారానికి ఒకసారి 1 కేజీ వెన్నను బేకరీ వానికి, రొట్టెలు తయారు చేసేటటువంటి వానికి అమ్మేవాడు. తన గేదె దగ్గర నుంచి వచ్చినటువంటి పాలతో తీయగా వచ్చినటువంటి వెన్నను వారానికి 1 కేజీ ఈ తన పట్టణంలో ఉన్నటువంటి రొట్టెలు తయారు చేసేవానికి అమ్మేవాడు. అయితే ఆ రొట్టెలు తయారు చేసేవాడి నుంచి రొట్టెలు కూడా తిరిగి కొనేవాడు. ప్రతి వారం 1 కేజీ రొట్టెలు కొనేవాడు. అయితే రొట్టెల వ్యాపారికి అనుమానం వచ్చింది. ఈ రైతు కేజీ వెన్నకి కేజీ ఇస్తున్నాడా, లేకపోతే తగ్గించిస్తున్నాడా, మోసం చేస్తున్నాడని అనుమానం వచ్చి తూకం వేశాడు. తూకం వేయగా అది కేజీకి 250 గ్రాములు తక్కువే ఉంది. ఓహో, ఇన్ని రోజులు మోసం చేస్తూ ఉన్నాడా అని ఇక న్యాయవాది దగ్గరకు వెళ్ళాడు. ఈ రొట్టెలు తయారు చేసేవాడు వెళ్ళి రైతు మీద ఫిర్యాదు చేశాడు. అయ్యా, ప్రతి వారం కేజీ వెన్న ఇతను నాకు అమ్ముతున్నాడు, కానీ ఇదిగో చూడండి 250 గ్రాములు తక్కువగా ఉంది. ఇప్పుడు నేను కొలత వేస్తే, కాబట్టి ఇతన్ని శిక్షించండి అని రైతు మీద ఫిర్యాదు చేశాడు ఈ రొట్టెలు చేసేవాడు. అప్పుడు న్యాయాధిపతి రైతుని అడిగాడు, ఏ కొలతతో నీవు కేజీ అని కొలుస్తున్నావు? నీ దగ్గర తూకం ఉందా, లేకపోతే ఉజ్జాయింపుగా ఇస్తున్నావా అంటే, నా దగ్గర తూసేది లేదు కానండి,
ఒక ఒక ప్రామాణికం, ఒక తూకం అయితే ఉంది. ఏంటంటే అది ప్రతి వారం ఈ రొట్టెల వాడు నాకు రోజు కేజీ వారానికి రొట్టెలు అమ్ముతున్నాడు కేజీ. అతను కేజీ రొట్టెలు నాకు ఇవ్వాలి కదా, ఆ రొట్టె రాగానే కేజీని ఒక ప్రక్కన పెట్టి ఆ రొట్టెలను దానికి తగినట్లుగా నేను వెన్ననిస్తున్నాను తిరిగి అని సమాధానం ఇచ్చాడట. అప్పుడు ఆ రొట్టెలు కొలత వేసినప్పుడు ఆ రొట్టెలు కూడా 750 గ్రాములే ఉన్నాయి. నీవు కొలిచే కొలత నీకును కొలవబడుతుంది అని ఆ రొట్టెల వ్యాపారి చేస్తున్న మోసాన్ని అప్పుడు న్యాయాధిపతి ఖండించి అతన్ని శిక్షించాడు. ప్రియమైన సహోదరి సహోదరుడారా, చాలాసార్లు తాత్కాలికంగా నేను ఎన్నెన్నో మోసాలు చేస్తున్నాను, నేను ఎన్నెన్నో అక్రమాలు చేస్తున్నాను, అయినా నాకేం కావటం లేదు, ఇతరులు నాకు మంచి చేస్తున్నా కూడా, నేను తిరిగి వాళ్ళకు మంచి చేయకపోయినా కూడా నేను బాగానే ఉన్నాను అని తాత్కాలికముగా నీతి నిజాయితీ న్యాయముతో జీవించకున్నా కూడా మనం అభివృద్ధి చెందవచ్చు. కానీ వాట్ గోస్ అరౌండ్ కమ్స్ బ్యాక్. మన భారతీయ సంస్కృతిలో కర్మ సిద్ధాంతం అంటే అదే. నీవు గనక మంచిని చేసినట్లయితే ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. అది నీవు ఊహించలేవు, ఏ రీతిలో వస్తుందో కూడా నీవు ముందే పసిగట్టలేవు. కానీ తప్పకుండా మనము ప్రపంచానికి ఇచ్చేటటువంటి ప్రేమ తిరిగి మనం పొందుతాం. మనం ఇతరులకు చేసే సహాయం రెట్టింపై ప్రభు అంటున్నారు, అంతకంటే అధికముగా కొలవబడును అని ఈరోజు మనం గ్రహించాలి. ఆ తర్వాత మనందరికీ కూడా ఒక రకమైనటువంటి షాకింగ్ వాక్యం ఈరోజు స్వార్థలో, ఉన్నవానికి మరింత వసగబడును, లేనివాని యొద్ద నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఎప్పుడన్నా విన్నామా యేసుప్రభు ఇటువంటి వాడని? యేసుప్రభువు లేని వారికి ఇంకా పెట్టేటటువంటి వాడు, ఆపదలో ఉన్న వారికి ఆయన ఆదుకునేటటువంటి వాడు కదా మనకు తెలిసిన యేసుప్రభు. మరి ఆయన నేను ఉన్నవానికి ఇంకా ఇస్తాను, లేనివానికి వాని దగ్గర నుంచి కూడా తీసేస్తాను, ఆ ఉన్న కొంచెం కూడా అంటే ఏంటి అర్థం? ఈ వాక్యం విన్నప్పుడు మనం దృష్టి అంతా ముందు పోయేది ఆస్తిపాస్తులే, ఇంకా వేరేది లేదుగా మనకి ధ్యాస. అంటే దేవుడు ఉన్నవానికి ఇంకా డబ్బులు ఇస్తాడా, లేనివానికి ఆ కొద్దిగా కూడా తీసివేస్తాడా అని ఎప్పుడు మన దృష్టి ముందు పోయేది ఆస్తిపాస్తులు, డబ్బులు, సంపద. ఇక్కడ ప్రభువు మాట్లాడేది వస్తువుల గురించి కాదు, సంపద గురించి కాదు. ప్రభువు మాట్లాడుతున్నది దేవునితో నీకున్నటువంటి సంబంధం గట్టిగా దృఢముగా ఉంటే అది ఇంకా రెట్టింపు చేస్తాడు, నీవు దాని మీద కృషి చేసినట్లయితే. మ్యూజిక్ వేయటం నాకొచ్చు, ఒక సంవత్సరం పాటు నేను కీబోర్డు పట్టుకోకపోతే ఆ వచ్చిన నాకెంత ఇంతే వచ్చు, అది కూడా పోతుంది. కానీ దాన్ని దేవుడు ఇచ్చిన వరాన్ని ప్రతిరోజు సాధన చేసినట్లయితే అది ఇంకా రెట్టింపు అవుతుంది. ఈత నేర్చుకునేటప్పుడు మునిగిపోతాము, నా కాళ్ళు చేతులు ఆడట్లేదు అని అట్లా కొంతే పక్కనకి వస్తే ఇంకంతే, ఆ వచ్చిన కొంచెం కూడా పోతుంది. కానీ సాధన చేసినట్లయితే ఉన్నవానికి ఇంకా ప్రభువు ఇస్తాడు. దేవునితో సంబంధం ఎటువంటిదంటే చందమామ లాంటిది. చందమామ ఎప్పుడు కూడా అదే రీతిగా ఉండదు, అది పెద్దదన్నా అవుతా ఉంది, లేకపోతే చిన్నదన్నా అవుతా ఉంది. అది పెద్దది కాకపోతే చిన్నదవుతుంది, చిన్నది కాకపోతే పెద్ద సైజు పెరుగుతూ ఉంటుంది. దేవునితో సంబంధం కూడా అది స్థిరముగా ఉండదు, అది దృఢముగా అవ్వకపోతే బలహీనపడుతుంది అని మనం గ్రహించాలి. అందుకే ప్రభువు చెప్తున్నటువంటి ఈ మాటలకు అర్థము ఉన్నవానికి మరింత వసగబడునంటే విశ్వాసము. ఆ విశ్వాసాన్ని మనం దాని మీద ఇంకా నిలుపుకోవటానికి, దృఢము చేసుకోవటానికి కృషి చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇంకా అధికంగా ఇస్తాడు. అంతేగాని ఆస్తిపాస్తులు, సిరి సంపదల గురించి కాదు ఇక్కడ ప్రభువు పలుకుతుంది. అటువంటి దైవానుగ్రహాన్ని ఈరోజు మనం కొనియాడే పునీత అంజలా మెర్సీ గారు 10 సంవత్సరాల వయస్సులోనే దేవునికి తన జీవితాన్ని అంకితం చేశారు. అయితే ఈమెలో ఉన్నటువంటి విశిష్టత ఏమనగా, మనకు తెలుసు మఠవాసులు అంటే అమ్మగారులు, మఠకన్యలు,
మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా ప్రత్యేక దుస్తులు ధరించి 4-5 కలిసి ఒక కాన్వెంట్లో ఒక కమ్యూనిటీలో ఉంటారు. అయితే ఇటువంటి వాళ్ళు కాకుండా లౌకిక మఠకన్యలు అనేటటువంటి సంస్థను మొట్టమొదటిగా ఈమె ప్రవేశపెట్టింది. అంటే ఏంటంటే తమ ఇళ్లల్లోనే ఉంటూ, కుటుంబంలోనే ఉంటూ, లేదా ఏకాంతముగా ఉంటూ వారు చేసే ఉద్యోగంలోనే దైవ ప్రేమను ఇతరులకు పంచటం. అంటే పనులు ఉద్యోగాలు మానుకోకుండా ఎక్కడ పని చేస్తున్నా కూడా వీరు సాక్షిభూతులుగా జీవించటం. ఈమె అంజలా మెర్సీ యవ్వనస్తురాలుగా ఉన్నప్పుడు యెరూషలేము యాత్రకు వెళుతూ ఉండగా దారిలో చూపును కోల్పోయింది. అయినా కూడా భౌతికముగా చూడలేకపోయినా ఆత్మీయ నేత్రముతో అక్కడ ఉన్న దేవాలయాలన్నీ కూడా దర్శిస్తూ ఉంది. ఆ సమయంలో సిలువ ముందు ప్రార్థన చేస్తూ ఉండగా తన కళ్ళను, తన చూపును ప్రభువు మళ్ళీ తిరిగి ప్రసాదించాడు ఆమెకు. అందుకే ఆడపిల్లల చదువులో ఆమె ఎంతగానో కృషి చేసి ఈ దీపము, తన జీవితం అనేటటువంటి దీపాన్ని దీపస్తంభముపై పెట్టి ఇతరులకు అందరికీ కూడా వెలుగునిచ్చింది ఈ పునీతురాలు. ఆమె ఆదర్శాన్ని మనందరం పాటిద్దాం. ఆమెన్. అందరం నిలబడి మన యొక్క విన్నపములను ప్రభువుకు తెలియపరుద్దాం. ఓ ప్రభువా, పరిశుద్ధ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. దానిని ముందుకు నడిపిస్తున్నటువంటి పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులందరినీ ఆశీర్వదించి మేము వెలుగుతున్నటువంటి దీపము వలె ఇతరులకు వెలుగును పంచేటటువంటి వారిగా తిరుసభను తీర్చిదిద్దమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టించే కుటుంబాలన్నిటినీ మీకు అర్పిస్తున్నాం. వారి తలంపులను మీ చిత్త ప్రకారం అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, కరోనాతో పోరాటం చేస్తున్నటువంటి రోగులను, వైద్య సిబ్బందిని, వారిని ఆశీర్వదించి మీ యొక్క ఆత్మశక్తిని వారిలో ప్రవేశపెట్టండి. అతి త్వరలో ఇది ప్రపంచంలో పూర్తిగా నిర్మూలించబడినట్లుగా, ప్రపంచమంతా తిరిగి సాధారణ స్థితికి వచ్చినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తునామం మన మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక. అర్పించెద నీకు నాద హృదయ రాగమాలిక, జీవనాద స్వీకరించు ధన్యవాద గీతిక. స్వీకరించు చిన్ని కానుక, కనికరించు లోకపాలక, నీదు కృపయే చాలిక, నాకు లోటు లేదిక. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా,
నీవు కన్యకయైన పునీత అంజలా మరిసిలో నెరవేర్చిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము నీ వైభవమును దీనతతో అర్థించుచున్నాము. ఆమె ఆదర్శపూరిత జీవితము నీకు సంప్రీతిని కలిగించిన విధముగా మా సేవలు కూడా నీకు అంగీకార యోగ్యము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైన స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తుకు అంకితమైన పునీతుల యందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆదిస్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందానుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతో పునీతులతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచియుండుము, వేచియుండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు
నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని అగ్రపీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్న కుటుంబములను, దివ్యవాణి ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు పరిశుద్ధ మరియామ్మతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అంజలా మర్సి గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి, అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని, సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు, చింతకు, ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్ర విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించడానికి నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసన చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవ సుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవ సుని విందు.
ఫలింపజాలరు. ద్రాక్షావల్లిని నేనే, మీరు నాకు రెమ్మలు, నేను లేక మీరు ఫలింపజాలరు. నాతో ఉంటే మీరు నిత్యము జీవితురు, నాతో ఉంటే మీరు నిత్యము జీవితురు అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ అని ప్రేమతో పలికిన ప్రభుని ప్రేమ స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నొసగును ఈ విందు, ఈ విందు. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మేము ఈ పరమవరమును స్వీకరించి నూతన జీవమును పొంది ఉన్నాము. పునీత అంజలా మర్సి ఆదర్శమును అనుసరించి మేము కూడా యేసు ప్రభుని మరణముద్రలను మా శరీరములందు ధరించి మీ మీద మాత్రమే మనస్సు లగ్నము చేసుకుని ఎండునట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సంరక్షణలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. నమ్మదగిన దేవుడవయ్యా, నిన్నే నమ్మితి నా యేసయ్యా. నిన్న నేడు రేపు ఎప్పుడు, నిన్న నేడు రేపు ఎప్పుడు మారని వాడవు, మార్చేవాడవు, మారని వాడవు, మార్చేవాడవు. నమ్మదగిన దేవుడవయ్యా, నిన్నే నమ్మితి నా యేసయ్యా. నీ నామమేనా ఉదయగానమై, నీ వాక్యమేనా హృదయ ధ్యానమై. చేరితి దేవా నీ సన్నిధి, చేరితి దేవా నీ సన్నిధి. నాలో నీ ఉండుము యేసు, నీలో నన్ను దాయుము. నాలో నీ ఉండుము యేసు, నీలో నన్ను దాయుము. నమ్మదగిన దేవుడవయ్యా, నిన్నే నమ్మితి నా యేసయ్యా. నమ్మదగిన దేవుడవయ్యా,